హలో గాయ్స్, ఈరోజు మేము యమ పూజ చేసుకుంటున్నాం. ఈ వీడియోలో యమ పూజ ఎందుకు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు, చేసుకోవడం వల్ల జరిగే మంచి విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ యమధర్మరాజు గురించి మాట్లాడుకుందాం. యమధర్మరాజు అంటే మృత్యుదేవుడు. ప్రతి మనిషి తన కర్మ ప్రకారం తన ఫలం పొందేటప్పుడు తన న్యాయం నిర్ణయించే దేవుడు. ఆయన ధర్మ స్వరూపుడు. అంటే న్యాయం, సత్యం, ధర్మంని పాలించడం ఆయన పనులు. సెకండ్ థింగ్ ఏమంటే పూజ ఎందుకు చేసుకుంటారు, యమ పూజ ఎందుకు చేస్తారు. ఫస్ట్ వచ్చేసి మృత్యు భయం తగ్గించుకోవడం కోసం. యమ పూజ చేసిన వారు ఆ రోజు దీపం వెలిగిస్తే మృత్యు భయం నుండి రక్షణ దొరుకుతుంది అని ఒక నమ్మకం. సెకండ్ది వచ్చేసి పితృదేవతలకు శాంతి. యమధర్మరాజు అంటే పితృలోకంలో నియామకుడు. సో ఆయన పూజ ద్వారా మన పితృదేవతలకు శాంతి లభిస్తుంది అని ఒక నమ్మకం. ఎలా చేసుకోవాలి, ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పుకుందాం. దీపావళి ముందు రోజు రాత్రిలో ఈస్ట్ డైరెక్షన్లో దీపం ఫేస్ చేసి దీపం వెలిగించాలి. దీపంని డోర్ ముందైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంటి బయట గుమ్మం ముందరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక శ్లోకం చెప్పాలి. వృచ్చేన పాశహస్తేన కాలనానేన సస్వత త్రయోదశం దీపం దత్వ మృత్యుంన పాస్యతి కావిక్ట్. అంటే దీని మీనింగ్ ఏమంటే మీ మృత్యు పాశం నుండి, యమభయం నుండి రక్షించండి అని మన ప్రార్థన. దీనికి ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. యమధర్మరాజు అంటే ఈ దీపం ఎలా పెట్టుకోబడింది, ముందు ఎవరు చేశారు, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాము. చాలా కాలం క్రితం హిమాలయస్ పర్వతంలో ఒక రాజ్యం ఉండేది. అక్కడ ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. చాలా సాత్వికుడు, విద్వాంసుడు. ఆయన పేరు వచ్చేసి దీపదానుడు. అతనికి ఒక కొడుకు పుడతాడనమాట. ఆ రోజు ఏమంటే జ్యేష్ఠ నక్షత్రంలో అతని కొడుకు జన్మిస్తాడు. ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషంగా ఉంటాడనమాట, ఒక కొడుకు పుట్టాడనేసి. కానీ జ్యోతిష్యులు వచ్చేసి ఆ నక్షత్రంలో అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన పిల్లలు చిన్న వయసులోనే చచ్చిపోతారు, అంటే మృత్యువు వాళ్ళకి వస్తుంది అని జ్యోతిష్యులు చెప్పడంతో బ్రాహ్మణుడు చాలా బాధపడతాడు. అతను చాలా బాధపడుతూ కర్మ మారలేదు కానీ ఈ పాపం నా కొడుక్కి ఎందుకు, అంటే ఇంత చిన్న వయసులోనే నా కొడుక్కి ఎందుకు అనుభవించాలి అని ధర్మరాజుని మనసులో స్మరించుకుంటూ క్వశ్చన్ చేస్తూ ఉంటాడనమాట ధర్మరాజుని. ఇంకా నెక్స్ట్ ఆ పిల్లోడు చిన్నగా పెరిగి పెద్ద అవుతూ ఉంటాడు. ఒకరోజు ఒక మహర్షి ఇంట్లో పెళ్ళి జరుగుతుండగా ఆ పెళ్ళికి ఇన్వైట్ చేస్తే ఆ పెళ్లి భోజనాలు తినడానికి ఆ పిల్లాడు కూడా వెళ్తాడు. ఆ టైంలో అతను చాలా సంతోషంగా భోజనం చేస్తున్న సమయానికి యమదూతలు వచ్చి తన ప్రాణాన్ని తీసేసి యమలోకానికి తీసుకెళ్తారనమాట. ఇంకా తీసుకెళ్ళిన తర్వాత ఇది యమలోకంలో జరిగేది. ఆ పిల్లాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ముందర నిలబడుకొని, చిన్న వయసులోనే నాకు ఎందుకు చంపేశారు, నేను ఏ తప్పులు చేయలేదు కదా, నాకు ఎందుకు ఇంత శిక్ష వేశారు, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ప్రేమతో, నీ జన్మ సమయంలో ఉన్న దోషం వల్ల ఇది నీ కర్మఫలం, కానీ మీ తండ్రి గారి భక్తితో చేసిన యమదీపం దానం వల్లనే నువ్వు ఈ లోకంలో సుఖంగా బతుకుతావు, నీకు సుఖం కలుగుతుంది అని చెప్తారనమాట. అప్పుడు ఆ పిల్లవాడు ఆతృతతో ప్రేమతో, దేవా ఈ దీపం ఎలా ఉంటుంది, అందరూ చేసుకోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు అడిగితే యమధర్మరాజు వచ్చేసి, నరక చతుర్దశి రాత్రి ఎవరైతే నా పేరు జపిస్తూ నామదీపం వెలిగిస్తారో ఆ దీపం యొక్క జ్యోతి యమలోకం వరకు చేరి ఆ వ్యక్తిని మృత్యువు భయం నుండి రక్షిస్తుంది. ఇక అప్పటి నుండి ప్రతి దీపావళి ముందు రోజు తమ ఇళ్ళ ముందు ఈ యమదీపంను వెలిగించడం స్టార్ట్ చేశారు అందరూ. ఆయన కోసం చేస్తున్న పూజ వెలిగిస్తున్న దీపం కాబట్టి యమదీపం అని పిలుస్తారు. ఆ జ్యోతి వెలిగించిన వారి ఇంట్లో చదువు, ధనం, ఆరోగ్యం, ఆయుష్ అన్నీ కలుగుతాయని నమ్మకం. ఇక మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ధర్మంని పాలించడం, న్యాయంగా జీవించడం యమదేవ అనుగ్రహానికి మూలం అన్నమాట. ఒక దీపం వెలిగించడం కూడా మృత్యుభయం నుండి రక్షణ ఇస్తుంది అని భక్తుల నమ్మకం.
జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివం. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివం. Thanks for watching. Please like, share, subscribe and follow for more.